హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సండే బ్లాగ్స్ స్వాగతం. చాలా రోజులైంది కదా రెసిపీస్ ఏమి కూడా షేర్ చేయట్లేదు, నా డైలీ రొటీన్ బ్లాగ్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి. అయితే చిన్న ఇష్యూ జరిగింది సాటర్డే, ఆల్రెడీ శనివారం మీకైతే చెప్పేశాను కదా. అయితే ఈరోజు రెసిపీ అయితే కప్ కేక్స్ అయితే సింపుల్గా చేస్తానండి. అది సిలికాన్ మోల్డ్లో చాలా చాలా సింపుల్గా చేశాను. డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈరోజు వర్షం అయితే నాన్ స్టాప్ దగ్గర దగ్గర 40 నిమిషాలు పడింది అనుకుంటానండి. విపరీతమైన వర్షము. మా ద్వారబంధం దాటి నా మిషన్ వరకు వాటర్ వచ్చిందనమాట. అది కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కప్ కేక్స్ ఎలా చేశాను అనేది కూడా. ఫస్ట్ అయితే ఇలా వర్షం పడేటప్పుడు వాటర్ అనేది లోపలికి రావడం అయితే మొత్తం ఫస్ట్ టైంకి అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టి బొంబాయి చట్నీ చేసేసి సింపుల్గా మార్నింగ్ టిఫిన్ అయితే ఫినిష్ చేసేసామన్నమాట. మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే ఈ మధ్యన అస్సలు రెసిపీస్ ఏమీ చేయట్లేదు. కరెక్ట్గా ఏమి కూడా పిల్లలకు కూడా నేనేం పెట్టట్లేదు. అతనికి కూడా సరిగ్గా ఏం తినట్లేదు. నాకు కొంచెం హెల్త్ వారం నుంచి బాగోక. అయితే ఈరోజైతే అతనికి ఎంతో ఇష్టమైన ఇసుక దొంతులు అయితే తెచ్చుకున్నారు. అవి పిల్లలు తినరు, అందుకోసం అతని కోసం తెచ్చుకున్నారు. ఇవి ఎప్పుడు చేసినా కూడా మా మరిదే గుర్తొస్తాడండి. ఎప్పుడు కూడా ఇసుక బొంతులు అంటూనే ఉంటాడు అనమాట. కానీ ఇవి ఏంటంటే ఇందులో స్పెషల్ అంటే ఏపుతునేటప్పుడు చిన్న చిన్నగా సైడ్లు చెదిరిపోతున్నట్టు అనిపిస్తాయి. అది వాటర్ వేసి ఒకసారి ఉడికిన తర్వాత అస్సలు చెదరవు అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకో కానీ నాకు పిల్లలకి నచ్చదు. కానీ పీస్ ఎక్కువ అంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయని మేము తినము, కానీ చాలా చాలా బాగుంటాయి అన్నమాట. పీస్ ఎక్కువ ఉంటుంది. ఇవి మా ముగ్గురు కోసం కానాగర్తలు. ఇంకా నాకు కడుపు అప్సెట్ అయిపోయింది కదా సంజయ్, ఎందుకు ఈ చేపలు అన్నీ తింటున్నావు అంటే, అది తిన్న అనావృష్టి ఏదో శాస్త్రం ఉంటుంది చూసారా, ఎక్కువ తిన్నా కష్టమే, అలాగని కొద్దిగా తినక మానేకపోవడం కష్టమే. ఎంత కావాలంటే అంతే తినాలని అంటారు కదా, అదే అనమాట. నాకు కడుపు కొంచెం చెడిపోయిందని చెప్పేసి బుధవారం, లక్షవారం, శుక్రవారం ఈ 3 days ఏం తినకపోవడం వల్ల అస్సలు మన కడుపులో ఉన్న పేగులు అనేది కరెక్ట్గా వర్క్ అవ్వలేదన్నమాట. నాకు విపరీతంగా మోషన్స్ అయిపోయి ఆ తర్వాత పీక్ అనేది తగ్గకపోతే డాక్టర్ కాల్ చేస్తే మరీ మీకు వాటర్ కంటెంట్ అంతా పోయింది కదా, దానివల్ల మీకు కొంచెం కడుపు బాగా అప్సెట్ అయింది, కొంచెం అందుకే పీకుతుంది, కారంగా ఏం తినండి ఆటోమేటిక్గా సెట్ అవుతుంది, అది సెట్ అవుతుంది అని అతనైతే చెప్పారు. అందుకని చెప్పేసి మసాలాలు ఏం వేయలేదండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, ఉల్లిపాయ ముద్ద వేసి చేశాను అనమాట ఈ రెసిపీ అనేది. ఇంకా వర్షం సడన్గా బాగా ఇంకా రూపాయికి ఒక చినుకులా పడింది అనమాట. చూడండి, అప్పటి వరకు విపరీతంగా ఎండెక్కింది. బయటకు వచ్చి చూసేసరికి ఎంత ఘోరంగా వర్షం పడుతుందంటే చినుకులు మీకు చూసారా పెద్ద పెద్దగా పడుతున్నాయి. ఇంకా ఎవరో పిల్లడు మేడ మీద చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చిందంటే తాపులు ఇంకైతే వాళ్ళ అమ్మ కేకులు వేసినట్టుంది, కిందకైతే వెళ్ళిపోయాడు అనమాట. విపరీతమైన వర్షం. మళ్ళీ వచ్చాడు, అంత తొందరగా వెళ్ళలేదు అనుకుంటాను. ఇంకో విషయం అండి, ఎండెక్కి వర్షం పడి మళ్ళీ అంటే కొంచెం ఎండ గట్టిగా ఎక్కి వర్షం పడితే కదా, వర్షం 90% తడకూడదు, లేనిపోనివి ఏవైనా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వర్షం మంచిది కాదు అని అంటారు. అదే వర్షం మళ్ళీ ఎండెక్కిపోయింది అనుకోండి, వర్షం తగ్గిన అది కూడా కష్టమే. చూడండి ఎంత వర్షం పడిందో, రోడ్డు అంతా వాటర్ అయిపోయింది అనమాట. మట్టి వాసన సూపర్గా ఉంది. అంటే వర్షం పడిన స్టార్టింగ్లో చాలా చాలా బాగుంటుంది. అదేంటి సంధ్య కప్ కేక్స్ చూపిస్తానన్నా, ఇదంతా చూపిస్తే నా డైలీ రొటీన్ ఎలా ఉందో అలాగే కదా మీతో షేర్ చేసుకోవాలి, అందుకనమాట. ఇంకా ఈలోపు మా ఇంట్లో ద్వారబంధం లోపుకైతే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటి ఇలా వచ్చేస్తున్నాయి, ఎప్పుడు రావు కదా. సరే, మా సైడ్న ఒక కన్నం అయితే ఉంది, అక్కడ చెక్ చేశాను వాటర్ బయటకు వచ్చి వెళ్తుందా లేదని చెప్పేసి. అక్కడ చక్కగానే వెళ్ళిపోతుంది. అయితే పైనుంచి అక్కడ చిన్న హోల్ ఉంది, అక్కడ అడ్డేసింది అనమాట. ఆ అదృష్టం కొలిది ఏంటంటే వాళ్ళు తాళం తీసి ఉండడం. మా వాడైతే అమ్మ ఒకసారి చూసి వస్తానని చెప్పేసి వెళ్ళి తాళం తీసి ఉందమ్మ అంటే ఇంక వెంటనే గొడుగు పట్టుకుని వెళ్ళి అక్కడ ఆకులన్నీ అడ్డేసేవాళ్ళు. ఎక్కువ చెట్లు పెంచుతారనమాట. అన్నీ అడ్డేస్తే ఇంకా వాటర్ అంతలా బయటికి దిగి లోపలికైతే వచ్చేసాయి. ఎక్కువగా వర్షం, చెప్పాను కదా చాలా వర్షం అయితే పడింది. ఇంకా పడడంతో మాకు కూడా లోపలికి నీరు వచ్చేస్తే ఇంకా మిషన్ వరకు వచ్చింది నాకు. ఇంకా అలాగని చెప్పి పైకి వెళ్ళి ఆకులన్నీ తీసేస్తే చాలా వరకు వాటర్ అనేది తగ్గింది. చూసారా మెట్ల మీద నుంచి ఎలా జారుతుందో వాటరు. అందుకని చెప్పేసి తీసేసాను. ఇంకా ఈలోపు హౌస్ ఓనర్ కూడా వచ్చారు. ఏంటమ్మా వాటర్ మీకు సైడ్ని వెళ్ళట్లేదంటే, మా వాడేమన్నాడంటే, అంకుల్ మీకే అడ్డేసింది అంకుల్, అమ్మ వెళ్ళి తీసింది ఇంకా వస్తుందని అంటే అక్కడ మళ్ళీ వెళ్ళి క్లీన్ చేశాడనమాట. కొంచెం వర్షం అయితే తగ్గింది. ఈలోపు ఏంటంటే చెప్పాను కదా కప్ కేక్స్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను. ఈ సాల్ట్ అనేది 2 years నుంచి నా దగ్గర ఉంటూనే ఉంది. సాల్ట్ 2 years వాడుతున్నావా అంటే, ఇది ఏంటంటే కేక్స్ కోసం అలా సపరేట్గా ఉంచేసాను అనమాట. ఎప్పుడు కేక్స్ చేసినా ఏం చేసినా అలా ఉంచేస్తాను నేను. అదే ప్రతిసారి వేస్తూనే ఉంటాను. అది వేసి ఈలోపు మనం సిమ్లోనే హీట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అలాగే నేను తీసుకున్నాను కప్పుడు పంచదార,
ఒక హాఫ్ కప్పు ఆయిలు, కొంచెం అంటే 1/2 కప్పు పెరుగు, ఇవన్నీ వేసేసి ఇంకా మనకి చాక్లెట్ ఫ్లేవర్ కప్ కేక్స్ చేస్తున్నాం కాబట్టి నేను చాక్లెట్ ఫ్లేవర్ కప్ కేక్ అనేది ఇది ఉంది కదా, ఈ కోకో పౌడర్ అనేది కప్పుడు వేసుకున్నాను అనమాట. ఈ చాక్లెట్ ఫ్లేవర్కి మనం ఈ సింపుల్గా చేసుకోవచ్చని పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదన్నమాట. మీకు రెసిపీ చూపించాలని చెప్పి మెజర్మెంట్స్తో చేస్తున్నాను, కానీ మామూలుగా అయితే నేను ఫటాఫట్ చేసేస్తాను. ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి కొలతలు ఏం లేకుండా వేసేస్తాను. అంటే చాలా రోజుల నుంచి ఏం రెసిపీస్ చేయట్లేదు, పిల్లలు కూడా ఏమీ పెట్టుకుంటున్నాను అనమాట. ఏదో వాళ్ళ డాడీ తెస్తున్నారు తినేస్తున్నారు చెప్ప, ఇంకా పెద్దగా ఏమీ ఇది అవ్వట్లేదు. ఇంకా కోకో పౌడర్ వేసింది, కొంచెం కాఫీ పౌడర్ కూడా వేస్తానండి, అలాగే బేకింగ్ పౌడర్, వంట సోడా ఇవన్నీ వేసుకోవాలి. అయితే పెద్దగా ఏం తేవట్లేదు కదా అని చెప్పి ఇతను మా పిల్లలకి ఏంటంటే బయట తెచ్చేదానికన్నా ఇంట్లో చేస్తే చాలా ఇష్టం. ఏది చేసినా కూడా వాళ్ళకి స్పాంజ్ కేక్ బయట దొరుకుతుంది కదా, అది కాకుండా ఇంట్లో నేను చేసిన కేక్ అంటే ఇష్టం అనమాట. కూల్ కేకు, క్రీమ్ కేక్ అది ఎక్కడైనా తినేస్తారులేండి. అలా అని చెప్పేసి ఎప్పుడు నుంచి చేయలేదంటే, సరే నాకు ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాను వాళ్ళ కోసం కొంచెం ఓపిక తెచ్చుకొని కేక్ అయితే చేశాను. ఇంకా కేక్ అది అంతా మిక్సీ చేసేసి పక్కన పెట్టి ఈలోపు వాటర్ అంతా వచ్చేసింది కదా, ఇదంతా ఒత్తుతున్నాను అనమాట. ఇక్కడ వరకు ఇగోండి ఈ చైర్ వరకు వాటర్ అయితే వచ్చింది. ఇంక మా వాడు కొంచెం కొంచెం క్లీన్ చేస్తున్నాడు. ఈలోపు కేకు అంటే నువ్వు చెయ్యమ్మా, నేను ఇది క్లీన్ చేస్తాను, కేక్ కావాలి కదా అని చెప్పేసానంటే ఆడ క్లీన్ చేస్తున్నాడు. ఇదంతా మిక్సీ పట్టేసాను కదా, ఇప్పుడైతే ఇది ఏంటికి మిక్సీ పట్టానంటే ఓన్లీ పంచదార, పెరుగు, ఆయిలు, కోకో పౌడరు, కొంచెం కాఫీ పొడి వేసుకున్నాను, అలాగే కొంచెం వంట సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసాను అనమాట. మీకు ఈ బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఎప్పుడు ఈనోతో ట్రై చేయలేదండి, అందుకని బేకింగ్ పౌడర్ వేసాను అనమాట. అప్పుడప్పుడు స్టార్టింగ్లో చేసాను తప్ప ఇప్పుడైతే చేయలేదన్నమాట. నేను కప్పుడు షుగర్ తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా కప్పున్నర మైదా అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు గోధుమ పిండి చేస్తాను, కానీ సరే ఈసారి కొంచెం మైదాతో చేద్దామని చెప్పేసి మైదాతో చేశాను. ఎక్కువగా గోధుమ పిండితోనే నేను చేస్తాను, మైదా చాలా తక్కువ. ఇన్కేస్ అందులో ఒక్కోసారి బెల్లం పౌడర్ కూడా వేస్తాను. ప్రజెంట్ మనం జైల్లో ఉన్నాం కాబట్టి ఒక వారం 4-5 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళక ఇంట్లో ఏ ఉంటే వాటితోనే ప్రజెంట్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకంతా బాగా కలుపుతున్నాను అనమాట. ఎలాంటి ఫస్ట్ కర్టన్ మెథడ్లో కలపాలి కదా సంధ్య అంటే, అలాగే అంటారండి. కేక్ చూడండి ఎంత స్పాంజ్గా ఎలా వస్తుందో, మా పాప అలా కాదమ్మా కట్టడి మెథడ్లో కలపాలి కదా అంటే, సరే దాని తృప్తి కోసం మళ్ళీ నేను అలా కలుపుతున్నాను, కానీ నేనైతే రౌండ్గానే కలుపుతాను, అది నాకు అలవాటు. యాక్చువల్గా అయితే నేను మిక్సర్తోనే కలిపేస్తాను. ఇది ఉంది కదా మీరు దీంతోనే కలుపు చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటే, యాక్చువల్లీ ఇది వాడను, కాకపోతే ఇది చాలా మన చేయితో ఎలా అయితే ఊడ్చుతామో గిన్నె అంత నీట్గా వస్తుంది, చాలా బాగుంది. నేను కప్ కేక్స్ అనేది కొంచెం స్పాంజ్లా అంటే కొంచెం జ్యూసీగా రావడానికి కొంచెం థిక్గానే కలిపాను, చూసారా కొంచెం థిక్గానే ఉందన్నమాట. మనం కప్పులు వేస్తుంటే పడదు, అలా ఉంటేనే మనకి స్పాంజ్ లాగా చక్కగా కొంచెం జ్యూసీగా వస్తాయి కప్ కేక్స్. ఈ సిలికాన్ మౌన్ వాడడం వల్ల ఏంటంటే లోపల బటర్ పేపర్ కానీ పిండి డస్టింగ్ చేయడం కానీ అది ఏం అవసరం లేదు. జస్ట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని దానిపైన క్రీమ్ వేసుకుంటే సరిపోతుంది, అంతే. సిలికాన్ మౌన్లో దీనికి స్పెషల్ ఏంటంటే ఎలా చేసినా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా మనకి కప్ కేక్స్ కొంచెం జ్యూసీలాగా ఉండాలి అంటే ఈ కన్సిస్టెంట్ చూసారా ఇదిలా ఉండాలన్నమాట. ముద్ద అనేది మనం ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. అది కూడా చాక్లెట్ అనేది బాగా మనకి చాక్లెట్ కేక్ బయట అయితే ఎలా కొనుక్కొని తింటామో ఆ ఫీలింగ్ అయితే వస్తుంది, జ్యూసీగా. ఇందులో నేను ఇలా చేస్తానంటే మా వాళ్ళు ఏంటంటే డైరీ మిల్క్ చాక్లెట్ ఉందాం కదా మధ్యలో వేద్దాం ఎలా ఉంటుందో అన్నారు. ఇంకా వాళ్ళ తృప్తి కోసం అయితే అక్కడక్కడ ఒక 6 కప్స్కి అయితే వేసాను, మిగతా దానికైతే వేయలేదు. ప్రాసెస్ ఎక్కువ అండి, ఎందుకంటే సగం వేసిన తర్వాత మళ్ళీ చాక్లెట్ పెట్టి మళ్ళీ వేయాలి, ఇదంతా కొంచెం టైం వేస్ట్లా ఉంటుంది. కానీ వాళ్ళ తృప్తి కోసం అయితే చేశాను అనమాట. నేను వేస్తానమ్మా అన్నాడు, సరే అయ్యి అంటే రుద్ర పూజలు చేస్తున్నాడు, మంత్రాలు అవన్నీ చదివితే వేస్తావా, నేను వేస్తాను అన్నాడు అనమాట. ఇంకా అప్పుడు వాడి చేతే అవన్నీ వేయించాను. సెంటర్లో వేయమంటే చివరిన వేసాడు, మళ్ళీ నేను తీసి సెంటర్లో నొక్కోవాల్సి వచ్చింది. కానీ వాళ్ళకైతే చెప్తూనే ఉన్నాను, అది హీట్ కాబట్టి చాక్లెట్ అనేది అది డబుల్ బాయిల్లో ఇది చేస్తాం కదా, అంటే కేక్ లోపల పెట్టి ఒక్కోసారి అది మెల్ట్ అవుతుంది, ఒక్కోసారి మెల్ట్ అవుతుంది. దానితో మాది కుక్కర్లో పెడతాను కాబట్టి వేడి అంటే క్రీమ్ కరిగినంత ఫాస్ట్గా కరగదు. దానికి తోడు ఏంటి అంటే మనకి కొంచెం జ్యూసీగా కావాలి కాబట్టి కేక్ ఈ సిలికాన్ మౌన్లో ఒక అరగంట పెడితే సరిపోతుందండి. చక్కగా కేక్స్ అని కుక్ అయిపోతాయట. చూసారా ఎంత సింపుల్గా కుక్ అయిపోయాయో. ఇవి ఏంటంటే తీయడం కూడా చాలా ఈజీ అనమాట, చల్లగా అవ్వాలి అది ఏం లేదు, వేడి మీద కూడా తీసేయచ్చు చక్కగా. ఇది రివర్స్ ఇలా చేస్తే చాలు
కేక్స్ అనేది వచ్చేస్తాయి. అక్కడక్కడ ఆ చాక్లెట్ అనేది కొంచెం మెల్ట్ అయిందిలేండి, మరీ మెల్ట్ అవ్వకుండా ఏం లేదు. ఫస్ట్ దానికి ఒక దగ్గర ఎక్కడో మెల్ట్ నేను తీసుకొచ్చాను ఆ కప్లో. అందులో నేను 10 రూపీస్ 20 రూపీస్ చాక్లెట్స్ వేస్తే ఏం కనిపిస్తుంది చెప్పండి. కానీ చాలా బాగుందన్నమాట కేకు. ఇంకా పిల్లలిద్దరికి ఇచ్చేస్తే చాలా రోజుల తర్వాత ఏం చేయలేదు కాబట్టి చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇంక శుభ్రంగా తినేసి మధ్యాహ్నం బాగా గెంతాడు మా వాడు. గెంతి అప్పటికే ఆడుకుంటున్నాడు అనుకున్నాను. మంచం మీద ఎక్కడ పడితే అక్కడ ఆడుతున్నాడు కదా అనుకున్నాను. చాలాసేపు చూస్తే అప్పుడు పడుకొని ఉన్నాడు. ఇంకా లేచిన వెంటనే అమ్మ కప్ కేక్స్ అయిపోయి ఉన్నాయని అడిగాడు. ఇంకా కప్ కేక్స్ పెట్టడానికి చిరాకు వచ్చిందండి. పెద్దదేం కాదు కదా, కుక్కర్లో ఆరేసి ఎంత పెడతాం, గ్యాస్ కూడా వేస్ట్ అని చెప్పేసి ఎప్పుడైనా ఓవెన్ కొనుక్కుంటే అప్పుడు అది ట్రై చేద్దాం, ఇంకెప్పుడైనా ఇంకేదైనా పెద్ద తపాలు కొనుక్కున్నా ట్రై చేద్దాంలేండి. అయితే ఇంక మిగతా పేస్ట్ అంతా నేను ఏం చేశానంటే, అప్పటికే నాకు చాలా చిరాకు వచ్చింది. రైతు బజార్కి అన్నీ వెళ్ళడం అంతా ఉందని చెప్పేసి నేను పిండి డస్టింగ్ ఏం చేయకుండా డైరెక్ట్గా పిండి వేసేసాను. ఈ పేస్ట్ అనేది వేస్తాను. అందుకే కేక్ అంత తొందరగా రాలేదు. కానీ చేయితో తీసేసిన కొంచెం అడుగంటినా బాగా వస్తుంది. ఇంక ఇద్దరికి కూడా షేర్ చేసేసాను. ఒక్కొక్క ముక్క ఇప్పుడు తిన్నారు, ఒక్కొక్క ముక్క రేపు తీసుకెళ్తానని చెప్పేసి అన్నారు. కానీ అది ఉండే వరకు గ్యారంటీ లేదనమాట. ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము. కొంచెం వేడిగా ఉంది, కాకపోతే చాలా బాగా వచ్చింది. చూసారు ఎంత బాగా వచ్చిందో. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మనం బయట కొనుక్కునేదానికన్నా ఇంట్లో చేసి ఇవ్వడం చాలా బెటరు. కాకపోతే మనం ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఇంక తప్పదనుకోండి, కానీ ఇంట్లో చాలా మంచిది. ఇంకా నేను ఇవన్నీ చేసి ఎక్కడొక్కడ ఎత్తిపెట్టేసి ఇంకా రైతు బజార్కి అయితే వెళ్ళానండి. ఈ మధ్యన ఏం కాయగూరలు ఏం తేవట్లేదు. నాకు హెల్త్ బాగోక, అతనికి టైం సెట్ అవ్వక, ఇంకా పిల్లలకి ఏది పడితే అది పెట్టేస్తున్నాను. దుంపలు, అప్పడాలు, పెరుగు ఇవే అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకేదేమైనా ఇతను వద్దులే ఓపిక లేదన్నా కూడా ఏదేమైనా నేను వెళ్తాను రైతు బజార్కి. పిల్లలకి పాపం ఏమీ కాయగూరలు పెట్టట్లేదని చెప్పేసి అంటే నీ ఓపిక నీ ఇష్టము అన్నారు. అలాగని చెప్పేసి మొత్తానికైతే రైతు బజార్కి వెళ్ళి అన్నీ, నేను ఎప్పుడు రైతు బజార్ అతను వెళ్తేనే ఎక్కువ డబ్బులు అవుతాయి, నేను వెళ్తే ఎక్కువ డబ్బులు అవ్వ అనమాట. ఇవన్నీ కూడా నేను 250 రూపీస్ 230 రూపీస్ 270 రూపీస్ ఇవన్నీ కలిపి అనమాట. నాకు ఎక్కడ ఎక్కువ బడ్జెట్ అయిపోయింది, పచ్చిమిరపకాయలు ఆగారకాయలు ఎక్కువ బడ్జెట్ అయిపోయింది. మిగతావన్నీ 10 20 ఉల్లిపాయలు కూడా 40 తీసుకున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు దగ్గర చాలా రోజులు వస్తాయి కాబట్టి అది నేను ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ పచ్చిమిర్చి 10-20 అండి. తెల్లుల్లిపాయలు కానీ అల్లం కానీ ఇవేవి దుంపలు ఇవేవి 20 దాటే కొంటాను. కానీ మిగతావన్నీ మాత్రం 20 లోపే కొంటాను. ఇది నాకు బడ్జెట్ ఎక్కువైంది ఏంటంటే ఆగారకాయలు. ఇతను చాలా ఇష్టం, ఫస్ట్ టైం దొరికాయని తీసుకున్నాను. లేకపోతే నేను అంత రేట్ పెట్టి తీసుకోను. అంటే అన్నీ తీసుకెళ్ళి కొంచెం డబ్బులు అన్నీ సెట్ చేసుకుని తెచ్చుకుంటాను. అది 1-2 రోజుల్లో అయిపోయేటట్టు. కాకపోతే పచ్చిమిర్చి చాలా ఘోరంగా ఉన్నాయి. కేజీ అర కేజీ 60 రూపాయలు అని చెప్పారు. ఇంకా ఎందుకులే అమ్మ, అంతటి మాకు అవసరం లేదు, అంత కాస్ట్లీ తిండి మేము తినమని చెప్పేసి జస్ట్ ఒక 10 రూపాయలు అయితే తెచ్చాను. ఎందుకంటే రైతు బజార్లో ఎక్కడ లేవు, బయట ఉన్నాయి కాబట్టి. ఇంకా తోటకూర అనేది మంగళవారం పనికొస్తుంది అని చెప్పేసి అదైతే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసి ఎక్కడొక్కడ పెట్టి గిన్నెలన్నీ క్లీన్ చేసేసి బట్టలు ఉన్నాయి కాస్త అవి తడిపి ఆరబెట్టేస్తే రేపు నుంచి పిల్లల లంచ్ బాక్స్ కాబట్టి వాళ్ళకి వేడివేడిగా చేసి మంచిగా రెసిపీస్ అయితే చేసేసి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. చేసినా వాళ్ళకి నచ్చేదే చేస్తాను అనమాట. ఇదనమాట ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలిసి ఓకేనండి, బాయ్. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. కప్ కేక్స్ అనేది ఇప్పుడు నేను సిలికాన్ మౌంట్లో పెట్టాను, కానీ మీకు ఒకవేళ లేకపోతే అందుకు ముందు చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. ఒకవేళ లేకపోతే కనుక చిన్న చిన్న గిన్నెలు కానీ గ్లాసులు కానీ మనకు టీ షాప్లో దొరుకుతాయి కదా కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, ఆటలో పెట్టినా కూడా చక్కగానే వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇవి కొంచెం కొత్తగా ఉంది, చూడడానికి బాగుంది అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను. కానీ ఇంట్లో కూడా మనం ఈజీగా ఉంటుంది కదా ఇది తీసుకోవడానికి, అంటే వీడియోస్ కట్కి కనిపిస్తుంది బాగా అని చెప్పేసి సిలికాన్ మౌల్ తెప్పించాను. కానండి పెద్దగా అయితే నేను ఎక్కువగా చూసే ఉంటారు చిన్న చిన్న గిన్నెల్లో కప్ కేక్స్ ఎప్పుడు మీకు చూపించలేదు, కానీ పెద్ద కేకే చూపించాను. అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో పెట్టుకోండి, ఇదే కంపల్సరిగా ఉండాలని ఏం లేదు. కాకపోతే దీనికి ప్రాసెస్ ఉండదు, మిగతావన్నిటికీ ప్రాసెస్ ఉంటుంది అంతే అనమాట. ఇది ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్.